Hello everyone, welcome back Excel Express channel. Today topic is clipboard. నా పేరు రిప్కా. ఈ రోజు మనము clipboard లో ఉన్న కమాండ్స్ గురించి తెలుసుకుందాం. clipboard లో కట్, కాపీ, ఫార్మాట్ పెయింటర్, పేస్ట్ అనే కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ గా మనం కట్ అనే కమాండ్ గురించి తెలుసుకుందాం. కట్ అనేది డేటాని ఒక ప్లేస్ నుంచి రిమూవ్ చేసి వేరే ప్లేస్ లో పేస్ట్ చేయడం. సో మౌస్ ద్వారా డేటాని సెలెక్ట్ చేసుకొని కట్ అనే కమాండ్ ని క్లిక్ చేయండి. కట్ అనే కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో మీకు నచ్చిన సెల్ ను సెలెక్ట్ చేసుకొని డేటాని పేస్ట్ చేయండి. ప్రీవియస్ ప్లేస్ లో నుంచి మీరు ప్రెసెంట్ ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకున్నారో అక్కడికి డేటా అనేది మూవ్ అవుతుంది. సో ఇంకొకటి గమనిస్తే నేను ఇక్కడ మళ్ళీ కట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గమనిస్తే ఇక్కడ పేస్ట్ అనేది యాక్టివ్ లో ఉంది. సో నేను ఇప్పుడు డేటాని కాపీ అనే కమాండ్ ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైంది, పేస్ట్ అనేది యాక్టివ్ అయింది. సో నాకు నచ్చిన ప్లేస్ లో సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఇది కట్ పేస్ట్ మౌస్ ద్వారా చేసాం. ఇప్పుడు కీబోర్డ్ ద్వారా ఎలా కట్ చేయాలి, ఎలా పేస్ట్ చేయాలో చూద్దాం. డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ క్లిక్ చేసిన తర్వాత డేటాని కట్ చేయడానికి కంట్రోల్ ఎక్స్. మీకు నచ్చే ప్లేస్ లో సెలెక్ట్ చేసుకోండి. కట్ చేసిన దాన్ని పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ కి కంట్రోల్ వి. ఇది కీబోర్డ్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాపీ. డేటాని మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. కాపీ అనే కమాండ్ యాక్టివేట్ అయింది. సో నాకు నచ్చిన ప్లేస్ లో నేను పేస్ట్ చేస్తున్నాను. అరే డేటా మూవ్ అవ్వలేదే. కట్ అంటే డేటాని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి మూవ్ చేయడం. కాపీ అంటే డూప్లికేట్స్ ని తీయడం. సో ఆ డేటాని మల్టిపుల్ డూప్లికేట్స్ ని తీస్తామన్నమాట కాపీ అంటే. చూడండి నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా గ్రీన్ డాట్స్. ఈ గ్రీన్ డాట్స్ అనేది యాక్టివేట్ లో ఉన్నంతసేపు మనము ఎన్నిసార్లైనా ఈ డేటాని పేస్ట్ చేసుకోవచ్చు. ఈ డేటాని ఎలా పోగొట్టాలి? ఎస్కేప్ అనే కీబోర్డ్ లో ఎస్కేప్ అనే ఫంక్షన్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే ఆ యాక్టివేషన్ ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ లో ఎలా డేటాని కాపీ చేసి పేస్ట్ చేయాలో చేసుకున్నాను. కంట్రోల్ ఏ, కాపీకి కంట్రోల్ సి, డేటాని కాపీ చేసుకోవడానికి కంట్రోల్ సి, పేస్ట్ కి సేమ్ మీకు తెలుసు కంట్రోల్ వి. ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు. ఎస్కేప్ ఈ యాక్టివేషన్ ని డియాక్టివేషన్ చేయాలంటే ఎస్కేప్ ఫంక్షన్. డన్. నెక్స్ట్ ఫార్మాట్ ప్రింటర్ అనేది ఇప్పుడు ఒక ఫార్మాట్ ని యాజ్ టీజ్ గా మనం సెకండ్ డేటాకి సేమ్ ఎలా ఉన్నాయో బోర్డర్స్ ఉంటే థిక్ బోర్డర్స్, ఫార్మాట్ స్టైల్, సైజ్, కలర్ సేమ్ ప్రింట్ తీసినట్టు వేరే దానికి అప్లై అయిపోతుంది అనమాట. చూడండి నేను ఈ హెడ్డింగ్స్ కి కలర్ అప్లై చేస్తున్నా. గ్రీన్ కలర్, తర్వాత చాక్లెట్ బిస్కెట్స్ కి వేరే కలర్ ఏమన్నా చూద్దాం. ఓకే, ఇది ప్రైస్. అమౌంట్ ని నేను రూపీస్ లా చేంజ్ చేద్దాం. ఇక్కడ కరెన్సీ ఉంది కదా, కరెన్సీ క్లిక్ చేయండి, ఈజీగా రూపీస్ అయిపోతుంది. ఎంత? 50, 25 రూపీస్, 9 రూపీస్, 10 రూపీస్, 12 రూపీస్. కలర్స్ తో ఫార్మాట్ లో ఉంది. ఇది నార్మల్ హెడ్డింగ్స్ తో ఉంది. ఈ ఫార్మాట్ ని ఈ టేబుల్ కి అప్లై చేయాలి. సో మీరు మౌస్ ద్వారా డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఫార్మాటింగ్ ప్రింటర్ ని క్లిక్ చేస్తే నా మౌస్ అనేది బ్రష్ లాగా ప్రింట్ అయింది. జస్ట్ ఆ సెల్ సెలెక్ట్ చేస్తే చాలు, అక్కడున్న ఫార్మాట్ అనేది ఇక్కడికి అప్లై అయిపోతుంది. చూడండి నేను సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్. సేమ్ ఫార్మాట్ ఉంది కదా, ఇలా ఫార్మాట్ ప్రింటర్ అనేది యూజ్ అవుతుంది.
మళ్ళీ కలర్ అప్లై చేసి మళ్ళీ కరెన్సీలోకి మార్చి మళ్ళీ బోల్డ్ లెటర్స్ మార్చి ఇట్లా అవసరం లేదు. ఏదన్నా ఒక ఫార్మాట్ ని తీసుకొని కాపీ చేసుకొని ఫార్మాట్ ప్రింటర్ ని అప్లై చేస్తే ఈజీగా అప్లై అయిపోతుంది. క్లిక్ బోర్డ్ లో ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంది కదా కార్నర్ లో, ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ సెల్ లో నాకు డెలివరీ ఐటమ్స్ అనేవి పేస్ట్ చేసుకోవాలి. ఏ ఐటమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ డెలివరీ అయినాయి అన్ని ఈ షీట్ లో కావాలి నాకు. ఈ షీట్ లో అన్ని ఉన్నాయి, డెలివరీ ఉన్నాయి, నాన్ డెలివరీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి వెళ్ళి కాపీ, పేస్ట్, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మన క్లిక్ బోర్డ్ లో ఉన్న ఆరో మార్క్ ద్వారా ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ప్రీవియస్ గా మనం ఏమైతే వర్క్ చేసామో, కాపీ పేస్ట్ ఇవన్నీ చేసామో అవన్నీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఐటమ్స్ ని క్లియర్ చేసుకోండి. క్లియర్ ఆల్. ఇప్పుడు ఒక్కొక్క సెల్ ని కాపీ చేసుకోండి. ఫస్ట్ డెలివరీ రమేష్ కుమార్ చాక్లెట్స్ తీసుకున్నాను, కాపీ చేశాను. ఇక్కడ మనకి క్లిక్ బోర్డ్ లో ఇక్కడ క్లిక్ బోర్డ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ కింద పేస్ట్ అయిపోయింది, కాపీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ సెల్ అనిల్ శర్మ, రోహిత్ వర్మ వీళ్ళది కాపీ చేస్తున్నాను. కాపీ చేయండి. నెక్స్ట్ ఐటమ్స్ ఇక్కడ యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం, కాపీ చేసుకోవడం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ క్లిక్ అన్ ఐటమ్ టు పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఓన్లీ దీంట్లో 24 ఐటమ్స్ మాత్రమే తీసుకుంటుంది. మోర్ దాన్ 24 ఐటమ్స్ ని తీసుకోవాలి. మోర్ దాన్ 24 ఐటమ్స్ ని తీసుకోవాలి అంటే ప్రీవియస్ గా కాపీ చేసుకున్నాయని మనం పేస్ట్ చేసుకుని రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఐటమ్ టు పేస్ట్ అనే ఆప్షన్ లో ఓన్లీ 24 ఐటమ్స్ మాత్రమే తీసుకుంటుంది. మోర్ దాన్ 24 ఐటమ్స్ ని యాక్సెప్ట్ చేయదన్నమాట. మీకు ఇంకా కాపీ చేసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ గా ఉన్న వాటిలన్నిటిని పోస్ట్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనకి కావాల్సినది షీట్ 3 లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ ఆల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అన్ని ఒకేసారి పేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఈ ఆరో మార్క్ చూపిస్తుంది కదా క్లిక్ బోర్డ్ లో, ఇది అనేది ఉపయోగపడుతుంది. సో క్లిక్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. Follow for more knowledge.